యూఫోరియా సినిమా చూశాను. కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కాంటెంపరరీగా కూడా ఉంది. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. చాలా గ్రిప్పింగ్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా ఇంటెన్సిఫైడ్‌గా ఉంది. ఇక సెకండ్ హాఫ్‌లో ఒక స్టేజ్ తర్వాత ఆ మొమెంటమ్ మిస్ అయిపోతుంది. టిల్ క్లైమాక్స్ వరకు. క్లైమాక్స్ మళ్ళీ ఎమోషనల్‌గా అది కూడా బాగుంది మళ్ళీ. పాజిటివ్ పాయింట్స్ ఐడియా, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లో మదరు సన్ అంటే భూమిక వాళ్ళ కొడుకు ఇద్దరి మధ్యన కిస్సింగ్ సీన్ ఒకటి, క్లైమాక్స్. నెగిటివ్స్ ఇందులో భూమిక యాజ్ ఏ మదర్గా తన కొడుకు తప్పు చేసినాడని, సో దీనికి రీజను తల్లిగా నాది కూడా అని వెళ్ళి కోర్టులో వెళ్ళి నన్ను కూడా పని చేయండి అని వెళ్ళి అడుగుతుంది. ఇది ఐడియా రకంగా బాగుంది కానీ స్క్రీన్ మీద చూసేసరికి చాలా ఆర్టిఫిషియల్గా చాలా సినిమాటిక్గా అనిపించింది. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు, ట్రాకులు కావచ్చు, దీనివల్ల ఏంటంటే స్టోరీ బాగా గ్రిప్పింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సింగిల్ ట్రాక్ అవుతుంది. అదేంటి మదరు సన్ వీళ్ళిద్దరి మధ్యన. పోనీ వాళ్ళిద్దరి మధ్యన జరిగే సీన్లన్నా బాగున్నాయంటే పెద్ద బాలేవు. ఎమోషనల్గా ఉన్నాయంటే అది కూడా లేదు. నెక్స్ట్ సారా అర్జున్ ఓపెనింగ్లో ఈ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ కావాలా అని అనుకుంటుంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ ప్రొఫెషన్ కాక ఇంకో ప్రొఫెషన్లో ఉంటుంది. అమ్మాయి ఇంటెన్షనల్గా ఇలా కావాలనుకుందా, లేకపోతే స్క్రిప్ట్ కోసం అలా పెట్టారా, లేకపోతే మధ్యలో ఏం జరిగింది 6-7 ఇయర్స్ జర్నీలో, అది కొంచెం ఏదో క్లారిటీ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ సెకండ్ హాఫ్లోనే భూమిక వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా, విడిపోయినారా, ఈ క్లారిటీ కూడా మిస్సింగ్. నెక్స్ట్ సినిమాలో 3 సాంగ్స్ ఏమో ఉన్నట్లున్నాయి. ఫస్ట్ సాంగ్ను వదిలేస్తే ఇంకా సెకండ్ సాంగ్, థర్డ్ సాంగ్ అయితే సినిమా మంచి మూమెంట్లో వెళ్తుంటుంది. ఇప్పుడు ఈ సాంగ్ వస్తుంది, వచ్చేసరికి ఆ ఎమోషన్ మొత్తం పడిపోతుంది. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగానే ఉన్నాయి. 3ను మ్యాక్సిమం బాగానే క్యారీ చేసినారు. బీజిఎం ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఓకే. ఓవరాల్గా యూఫోరియా మూవీ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారేమో అని అయితే నాకు అనిపించింది.